హలో ఫ్రెండ్స్, మనము చిన్న వంకాయ, బజ్జీ మిర్చి, ఆలుతోటి ఒక మంచి మసాలా కర్రీ చేసుకుందాము. దీనికి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇది వేయించిన పల్లీల పొడి. ఆ పొడి మెత్తగా ఉండకూడదు, బరకగా ఉండాలి. అలాగే వేయించిన నువ్వుల పొడి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అన్ని పొళ్ళు బరకగా ఉండాలి. మెత్తగా పౌడర్ చేయకూడదు, అప్పుడే ఈ కూర బాగుంటుంది. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, అల్లము కొంచెం బక్కా చెక్క చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కూడా బక్కా చెక్క చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి వేసుకొనేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా ఈ పౌడర్ని అంతా శుభ్రంగా చాలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు ఉండకుండా చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం అది అంటుకొని ఉంటుంది, మనం ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. తర్వాత వంకాయలని 4 భాగాలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని స్లిట్ చేసుకోవాలి. ఆలుని ముక్కలు కోసుకోవాలి లావుగా. వాటన్నిటిలో మనం చేసుకున్న పౌడర్ని స్టఫ్ చేసుకోవాలి. మిర్చిలలో అది పెట్టి గట్టిగా అదిమేస్తుంది, చక్కగా అందులోనే ఉంటుంది. కావాలి అంటే కొంచెం నిమ్మకాయ కూడా పులుపు కోసం దీంట్లో కొంచెం నిమ్మకాయ ఒక హాఫ్ చెక్కని కూడా మనము ఇందులో జ్యూస్ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పౌడర్ని అంతా పచ్చిమిర్చిలో, వంకాయలో మంచిగా చక్కగా వాటిల్లో ఉండేలాగా ఊడిపోకుండా వాటిల్లో పెట్టి కొంచెం చేయితోటి వేలుతోటి దాన్ని ప్రెస్ చేసి అది అలాగే అంటుకొని ఉంటుంది, ఇంకా ఊడిపోదన్నమాట. వంకాయలలో కూడా ఊడిపోకుండా అలానే ఉంటుంది ఇది. చూడండి, అట్లా అన్నిట్లో నేను స్టఫ్ చేశాను. మనకి ఎన్ని పావు కేజీ, హాఫ్ కేజీ, మన క్వాంటిటీ ఎంత కావాలంటే అన్ని వంకాయలు, ఆలు, మిర్చి అలా మనకి ఇంట్లో సరిపోయే విధంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని కాయలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది ప్రెషర్ ప్యాన్ పెట్టాను. అందులో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనము ఈ మిర్చిని వేయించుకోవాలి. మిర్చిని వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి వేరే కళాయి పెట్టి వేయించే బదులు ఇదే నూనెలో కొంచెము ఒక 3-4 మినిట్స్లో అది బాగా వేగిపోతుంది. వాటిని సిమ్లో చక్కగా వేయించుకోవాలి. ఆ పౌడర్ కూడా ఏం ఊడదు. అది వేయించేసి వాటిని తీసి పక్కన పెట్టుకుందాం మనం. ఇది తీసి పెట్టుకున్నాక ఈ నూనెలోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 లవంగాలు, ఒక దాల్చిన, ఒక స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది వేసుకుంటే చాలు. వేసుకొని కొంచెం కలిపేసి టమాటాని మాత్రం ఒక 2-3 టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో చేసుకొని ఆ టమాటాని వేసుకోవాలి. ఇంకా ఆనియన్ అది ఏం అవసరం ఉండదు ఇందులో మనకి. అది వేసుకోవాలి. వేసుకొని ఆ టమాటా బాగా ఉడకాలి, పచ్చివాసన పోయేలాగా. ఉడికినాక అందులో కొంచెం కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చాలా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి అది కొంచెం మగ్గినాక ఆయిల్ అంతా పైకి వచ్చినాక మనము స్టఫ్ చేసుకున్న ఫస్ట్ ఆలు వేసుకోవాలి. ఫస్ట్ ఆలు వేసుకొని ఆలుని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. అందులో ఫస్ట్ ఆలుని వేసి వేయించుకుంటే అది కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది మనకి. ఒకవేళ మనకి కావాలి అంటే ఆలుని కూడా ఫస్టే వేయించి కూడా పెట్టుకోవచ్చు మనము. వేసుకున్నాక మనము చేసుకున్న పౌడర్ మిగులుతుంది కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలా నూనెలో వేసుకొని కలిపేసుకోవాలి. అందులో ఎక్కడైనా పచ్చితనం ఉంటే అది కూడా పోతుందన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఉండదు. తర్వాత మనము వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. మనము కలుపుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. చల్లటి వాటర్ బదులు హాట్ వాటర్ వేసుకోవాలి. కొంచెము కొత్తిమీర వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి. తర్వాత మీరు మిర్చిలు కావాలంటే ఇప్పుడే పెట్టుకోండి, లేకపోతే కూర అంతా అయిపోయినాక కూడా వేసుకోవచ్చు.
ముందే పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మీరు కూర అంతా అయ్యాక దింపే ముందు కూడా వేసుకుంటే అలానే ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. అది పెట్టి మనం మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే చాలు, ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది. జస్ట్ అలా ఒక స్టీమ్ వస్తే చాలు. వంకాయ ఆలు తొందరగా ఉడికిపోతుంది కదా. జస్ట్ ఒక విజిల్ రాగానే తీసేసేయాలి, స్టీమ్ అంతా తీసేసేయాలి. ఒకవేళ ఓపిక ఉంటే మనం బయటనే ఉడికించుకోవచ్చు. చూడండి అన్నీ మగ్గిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ లూజ్గా కావాలా గట్టిగా కావాలా చూసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవటమే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.